మందిరం విశాల ప్రాంగణంలో నిర్మితమైంది. పిరమిడ్ ఆకారంలో గోపురం, ఎత్తైన ప్రాకారాలు, ప్రశాంత వాతావరణం మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే మహాలక్ష్మి మూర్తి ఒకటి దర్శనమిస్తుంది. చేతిలో కమలంతో కోమల రూపిణిగా దర్శనమిస్తుంది. ఆ నిలువెత్తు మూర్తిని తిలకిస్తే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి మన ఎదుట నిలిచిన ఉందా అనిపిస్తుంది. అది మీరు చూసి తరించండి. శుంభస్యైవ నిశుంభస్య ధూమ్రాక్షస్య చ మర్దిని రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి నమోస్తుతే దేవి నమోస్తుతే నమోస్తుతే దేవి నమోస్తుతే. వందితాం త్రియుగే దేవి సర్వసౌభాగ్యదాయిని రూపం దేహి జయం దేహి యశో. ఎత్తైన పచ్చని పర్వతాలు చూస్తుంటే ఈ ప్రదేశం నుండి కదలాలనిపించదు. ఈ సుందర ప్రదేశంలో సువిశాల ఆవరణలో మందిరం నిర్మితమై ఉంటుంది. ఆవరణలో ఎటు చూసినా లక్ష్మీ దర్శన భాగ్యం కలిగించేలా ప్రాంగణంలో లక్ష్మీ మూర్తులు నెలకొల్పారు. ఆలయ కట్టడం పలు వర్ణాలలో ఉండి చూపరులను ఇట్టే ఆకర్షిస్తుంది. నతేభ్యః సర్వదా భక్త్యా చండికే దురితాపహే రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి నమోస్తుతే దేవి నమోస్తుతే నమోస్తుతే దేవి నమోస్తుతే. స్తువభ్యో భక్తిపూర్వం త్వాం చండికే వ్యాధినాశిని రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి నమోస్తుతే దేవి నమోస్తుతే నమోస్తుతే దేవి నమోస్తుతే. ఈ మందిరం ఆధ్యాత్మిక వైశిష్ట్యం, చారిత్రక నేపథ్యం కలిగి ఉంది. 1413 సంవత్సరం క్రితం నుండే ఈ మందిరం ఇక్కడ ఉన్నట్లుగా చరిత్ర చెప్తోంది. అప్పట్లో ఈ మందిరం చాలా చిన్నదిగా ఉండేదట. అమ్మవారి మూర్తి కూడా లేకుండా కేవలం చిత్రపటానికే పూజలు జరుపుతుండేవారట. అప్పట్లో కోల్బా అనే పట్టణంలో 2 మహాలక్ష్మి మందిరాలు ఉండేవట. అక్కడ దొంగల బెడద ఎక్కువగా ఉండడం వల్ల సాఫ్టో ఫ్యాటో అనే 2 భక్తులు ఆ విగ్రహాలను తీసుకొచ్చి ఈ ఆలయ నిర్వాహకులకు అప్పగించారట. ఆ విగ్రహాలకే ప్రాణ ప్రతిష్ఠ చేసినట్లుగా ఆలయ చరిత్ర వెల్లడిస్తోంది. ఏడేడు భువనాల కులుకులలరు మాసిరివే ఏడేడు భువనాల కులుకులలరు మాసిరివే కలకాలము మమ్ము కరుణించరావే. అంతరాలయంలో మండపం ఉంటుంది. రంగురంగుల దేవతా మూర్తులతో శోభాయమానంగా గోచరిస్తుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.